ప్రధాని మోదీతో మరోసారి భేటీ అయ్యారు ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్. పాక్ దాడులు, కౌంటర్ అటాక్లపై వివరాలను మోదీకి వివరించారు. సరిహద్దుల్లోని జనావాసాలే లక్ష్యంగా పాక్ అటాక్స్ ను తెలిపారు. ప్రధాని మోదీతో సమావేశానికి ముందు త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు అజిత్ దోవల్. ఇవాళ మరోసారి త్రివిధ దళాధిపతులతో భేటీ కానున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రధాని మోదీతో మరోసారి భేటీ అయ్యారు ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్. పాక్ దాడులు, కౌంటర్ అటాక్లపై వివరాలను మోదీకి వివరించారు. సరిహద్దుల్లోని జనావాసాలే లక్ష్యంగా పాక్ అటాక్ తెలిపారు. ప్రధాని మోదీతో సమావేశానికి ముందు త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు అజిత్ దోవల్. ఇవాళ మరోసారి త్రివిధ దళాధిపతులతో భేటీ కానున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రధాని మోదీతో మరోసారి భేటీ అయ్యారు ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్. పాక్ దాడులు, కౌంటర్ అటాక్లపై వివరాలను మోదీకి వివరించారు. సరిహద్దుల్లోని జనావాసాలే లక్ష్యంగా పాక్ అటాక్స్ ను తెలిపారు. ప్రధాని మోదీతో సమావేశానికి ముందు త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు అజిత్ దోవల్. ఇవాళ మరోసారి త్రివిధ దళాధిపతులతో భేటీ కానున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రధాని మోదీతో మరోసారి భేటీ అయ్యారు ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్. పాక్ దాడులు, కౌంటర్ అటాక్లపై వివరాలను మోదీకి వివరించారు. ఇక సరిహద్దులోని జనావాసాలే లక్ష్యంగా పాక్ అటాక్స్ ను తెలిపారు. ప్రధాని మోదీతో సమావేశానికి ముందు త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు అజిత్ దోవల్. ఇవాళ మరోసారి త్రివిధ దళాధిపతులతో భేటీ కానున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రధాని మోదీతో మరోసారి భేటీ అయ్యారు ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్ దోవల్. పాక్ దాడులు, కౌంటర్ అటాక్లపై వివరాలను మోదీకి వివరించారు. సరిహద్దులోని జనావాసాలే లక్ష్యంగా పాక్ అటాక్స్ అని తెలిపారు. ప్రధాని మోదీతో సమావేశానికి ముందు త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు అజిత్ దోవల్. ఇవాళ మరోసారి త్రివిధ దళాధిపతులతో భేటీ కానున్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మదార్ మనకు లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? సమావేశాలు ప్రస్తుతం వరుసగా జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రధాని అజిత్ దోవల్ ప్రధానితో భేటీ అయ్యారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్రిక్తక పరిస్థితులు, పాకిస్తాన్ జరుపుతున్నటువంటి దాడులు, వీటన్నిటిపైన కూడా ప్రధానికి బ్రీఫింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే భారత విదేశాంగ శాఖ సెక్రటరీ, అలాగే డిఫెన్స్ కు సంబంధించినటువంటి అధికారులు కీలక ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహించారు. భారత్ పైన పాకిస్తాన్ సంబంధించిన దాడులు ఏ విధంగా సాగాయి, వాటిని ఏ విధంగా తిప్పికొట్టారనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి దిశగా ఆ ప్రెస్ మీట్ అంతా కూడా సాగింది. గడిచిన 24 గంటల్లో సుమారు 26 ప్రాంతాల్లో, అది కూడా ముఖ్యంగా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిసైల్స్, డ్రోన్స్ తోటి దాడులకు అనేది కూడా పాల్పడ్డారు. వాటన్నిటిని కూడా గాల్లోనే పేల్చివేసినట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇక కీలకమైనటువంటి ప్రకటన కూడా భారత్ నుంచి ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ, వాటికి సంబంధించినటువంటి సాయుధ బలగాలను కూడా పూర్తి స్థాయిలో మోహరిస్తున్నట్లుగా సమాచారం ఉంది. వాటికి సంబంధించి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అనేది కూడా భారత ప్రభుత్వం నుంచి చేసింది. భారత్ సరిహద్దులకు సంబంధించి దగ్గరలోకి కూడా పాకిస్తాన్ సంబంధించిన సరిహద్దు భాగాలకు పూర్తిగా పాకిస్తాన్ సంబంధించినటువంటి సైన్యానికి సంబంధించిన మోహరింపు పైన పాకిస్తాన్ దృష్టి సారించింది. ముందుకు వస్తున్నట్టుగా కూడా అబ్జర్వ్ చేసినట్లుగా భారత ప్రభుత్వం ప్రకటించింది. వాటితో పాటు చాలా వరకు రాత్రిల్లి భారత్కు సంబంధించి రాత్రి 1:40 తర్వాత మిసైల్స్ తోటి, అలాగే డ్రోన్లతోటి కూడా దాడిని పాకిస్తాన్ ఉధృతం చేయడము, ముఖ్యంగా సివిల్ ఎయిర్లైన్స్ కు సంబంధించినటువంటి వాటిని షీల్డ్ గా చేసుకుని పాకిస్తాన్ భారత్ పైన దాడులకు పాల్పడేటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా భారత్ సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టగలిగింది. చాలా ప్రాంతాలు, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి పూంచ్ సెక్టార్ కావచ్చు, బారాముల్లా, నౌషేరి, రాజౌరి సెక్టార్ వంటి కీలకమైనటువంటి ప్రాంతాలపైన ఇటు ఓవైపు షీల్డింగ్ చేస్తూనే మరోవైపు ఎయిర్ స్ట్రైక్ ద్వారా దాడులకు అనేది కూడా ప్రయత్నాలు చేయడం, ముఖ్యంగా శంభు దేవాలయం పైన డ్రోన్లతో దాడులకు కూడా పాల్పడినట్టుగా వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది కూడా భారత్ చేసింది. డ్రోన్ల దాడిలో కీలకంగా శంభు దేవాలయం కొంత దెబ్బతిన్నటువంటి వీడియోలను కూడా విడుదల చేసింది. ఇక అవే కాకుండా చాలా ప్రాంతాలు, పంజాబ్ కావచ్చు, రాజస్థాన్, హర్యానా వంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు కూడా తెగబడింది. ఫతా అనేటువంటి మిసైల్ తోటి భారత్ కు సంబంధించినటువంటి ముఖ్యంగా పఠాన్కోట్ ఇట్లాంటి ఎయిర్ బేస్లకు సంబంధించినటువంటి వాటిపైన దాడులకు అనేది కూడా పాల్పడడం, వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం, సిరిసాలో పాకిస్తాన్ సంబంధించిన మిసైల్కి సంబంధించినటువంటి పేల్చివేసినట్టుగా కూడా వాటికి సంబంధించినటువంటి విజువల్స్తో పాటు కొన్ని శకలాలను కూడా భారత్కు సంబంధించినటువంటి సైన్యం రికవరీ అనేది కూడా చేసింది. ఇక
భుజ్ కావచ్చు, జైసల్మేర్ వంటి ప్రాంతాల్లో కూడా పాకిస్తాన్ డ్రోన్లతోటి మిసైల్స్ తోటి దాడులకు అనేది కూడా తెగబడింది. వాటన్నింటికి కూడా భారత్ కౌంటర్గా పాకిస్తాన్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి 3-4 ఎయిర్ బేస్ల పైన దాడులు అనేది కూడా చేసింది. దాంట్లో రావల్పిండికి సంబంధించిన కీలకమైనటువంటి ఎయిర్ బేస్ ఉంది, వాటిపైన కూడా భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. వాటితో పాటు మరొక 2 కీలక సైనిక స్థావరాలపైన దాడులు చేశారు. ముఖ్యంగా ఎక్కడి నుంచి అయితే భారత్ లక్ష్యంగా మిసైల్స్ డ్రోన్లను ప్రయోగిస్తుందో వాటికి సంబంధించినటువంటి లాంచ్ ప్యాడ్స్ ని ధ్వంసం చేసినట్లుగా ప్రకటించింది. అవి కాకుండా ఇస్లామాబాద్, లాహోర్ వంటి పట్టణాలపైన కూడా భారత్ కు సంబంధించినటువంటి దాడులు అనేది కూడా చేసింది. కీలకంగా అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఉన్నారో వారికి అత్యంత తక్కువ నష్టం చేకూరేలాగా మిగతా ఎయిర్ బేస్లు, ఆర్మీకి సంబంధించినటువంటి స్థావరాలను లక్ష్యంగా చేసుకొని, ముఖ్యంగా భారత్ టార్గెట్ గా చేసుకొని ఎక్కడి నుంచి అయితే లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో, డ్రోన్లకు సంబంధించిన అలాగే మిసైల్స్ కు సంబంధించిన లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ గా చేసుకొని భారత్ దాడులు అనేది కూడా చేసింది. ఇక పాకిస్తాన్ సంబంధించి కీలకంగా భారత్ తోటి యుద్ధం దిశగానే అడుగులు వేస్తా ఉంది. దానిలో భాగంగానే పాకిస్తాన్ కు సంబంధించిన సైన్యాన్ని మోహరింపు కావచ్చు, వాటన్నింటిపైన కూడా స్పెషల్ గా ఫోకస్ చేసింది. భారత్ తో ఇక సాయుధ పోరుకు తాము సిద్ధమంటూ కూడా ఉదయం పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించడం, ఆ తర్వాత పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ తోటి ఇప్పటికే యుఎస్ కు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా మాట్లాడారు. మార్కో రూబియో ప్రత్యేకంగా ఆయనకు ఫోన్ చేసి 2 దేశాల మధ్య ప్రస్తుతం ఎస్కలేట్ అవుతున్నటువంటి ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి, యుద్ధానికి వెళ్ళొద్దు అంటూ కూడా వారితో మాట్లాడినట్టుగా కూడా సమాచారం ఉంది. వారితో పాటు మన దేశ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో కూడా మార్కో రూబియో మాట్లాడారు. ప్రస్తుతానికి అన్ని దేశాలు కూడా, ప్రపంచ దేశాలు ముఖ్యంగా G7 కూడా స్పందించింది. చైనా కూడా 2 దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామంటూ కూడా 2 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. బట్ పాకిస్తాన్ మాత్రం తను చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలను ఆపడం లేదు. 3 రకాలుగా దేశం పైన దాడులకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఓవైపు ఎయిర్ స్ట్రైక్, ముఖ్యంగా మిసైల్స్, డ్రోన్లతోటి దాడులను కొనసాగిస్తూనే మరోవైపు సరిహద్దులకు సంబంధించినటువంటి ప్రాంత ప్రజలను లక్ష్యంగా చేసుకొని, సివిలియన్స్ ని లక్ష్యంగా చేసుకొని, వాటితో పాటు ప్రార్థనా మందిరాలు, ముఖ్యంగా దేవాలయాలు, గురుద్వారాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ కాల్పులకు అనేది కూడా పాల్పడతా ఉంది. వాటితో పాటు చొరబాట్లకు కూడా జైషే మహమ్మద్ లాంటి ఉగ్రవాదులు భారతదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు అనేది కూడా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూనే పాకిస్తాన్కు సంబంధించినటువంటి కీలక స్థావరాలపైన భారత్ దాడులు అనేది కూడా కొనసాగిస్తోంది. ముఖ్యంగా దేశంలో చాలా క్రూషియల్ మీటింగ్స్ కూడా ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల వెంబడి ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితులను గమనిస్తూనే పాకిస్తాన్ కుట్రలను ఛేదించే దిశగా భారత్ అడుగులు అనేది కూడా వేస్తుంది. జ్యోతి.